హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ హోలీ. ఈరోజు వీడియో వచ్చేసరికి 2 సమ్మర్ స్పెషల్ రెసిపీస్. అది ఒకటి వచ్చేసరికి కస్టర్డ్ అంటే ఫ్రూట్ సలాడ్ అండ్ అదర్ వన్ వచ్చేసరికి ఒక స్పెషల్ డ్రింక్. దట్స్ మై ఫేవరెట్ డ్రింక్. ఫ్రూట్ సలాడ్ కావాల్సింది కస్టర్డ్ పౌడర్, ఫ్రూట్స్. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నది బనానా, వాటర్ మిలాన్, గ్రేప్స్, కొన్ని కాజు వేస్తున్నాను టేస్ట్ కోసం. ఫస్ట్ మనం మిల్క్ బాయిల్ చేసుకోవాలి. నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఒక చిన్న బౌల్లో కొన్ని మిల్క్ తీసుకొని 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్కి 3 స్పూన్స్ సరిపోతుంది. నీట్గా ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ అవుతున్న మిల్క్లో ఒక 3 స్పూన్స్ షుగర్ వేద్దాము. 3 స్పూన్స్ షుగర్ వేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసుకోవాలి. నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. అలాగే మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ కూడా అందులో బాయిల్ అవుతున్న మిల్క్లో నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మనకి థిక్ పేస్ట్ వచ్చేలాగా చూసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సమ్మర్లో ఇది నేను ఫ్రీక్వెంట్గా చేస్తానండి. మా పిల్లలకి చాలా ఇష్టమైంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. కూల్ అయిన తర్వాత మనం బౌల్లో వేసుకొని మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ చూపించాను కదా మీకు. గ్రేప్స్, కాజు, వాటర్ మిలాన్, బనానా, ఇవన్నీ వేసుకున్నాను. ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. ఎన్ని ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. బట్ ఇది మాత్రం కూల్గానే తినాలి. కూల్గా తింటేనే దీని టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది. నాకు తెలిసి అందరూ పిల్లలు ఇష్టపడతారు ఈ కస్టర్డ్. ఫైనల్గా నా కస్టర్డ్ ఇదండి. ఎంత కూల్గా ఉంటే అంత బాగుంటుంది. నా ఫేవరెట్ డ్రింక్ అని చెప్పాను కదా, అదే ఇది నన్నారి షర్బత్. ఇది కిరాణా స్టోర్స్లో, బేకరీస్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. ఇది చాలా న్యాచురల్ డ్రింక్. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఏమీ ఉండవు. ఇది సమ్మర్లో నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఈ డ్రింక్. నేను కానీ నా పిల్లలకి కానీ. ఇది సుగంధ వేర్లతో తయారు చేసిన డ్రింక్. చాలా బాగుంటుంది. ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత ఈ సిరప్ పోసుకోవాలి. తర్వాత కూల్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇది పెరుగు, మజ్జిగ తాగని వాళ్ళకి చాలా బెనిఫిషియల్, చాలా హెల్దీ అని చెప్తానండి. కంపల్సరీ సమ్మర్లో ఇది యూజ్ చేస్తే ఒంట్లో వేడి అనేది ఎక్కువ ఉంటుంది సమ్మర్లో, అది రాకుండా చేస్తుంది. అందులో మళ్ళీ 3 స్పూన్స్ సబ్జా సీడ్స్ కలుపుకోండి, ఇంకా చాలా మంచిది. మనకి డీహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది. ఫైనల్గా ఇదేనండి నాది నన్నారి షర్బత్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఎండలో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక ఈ డ్రింక్ కలుపుకొని తాగామంటే చాలా రిలాక్స్డ్గా, రిఫ్రెషింగ్గా ఉంటుందండి. సో ఇది నా ఫైనల్గా నా నన్నారి షర్బత్ అండ్ ఫ్రూట్ సలాడ్. మీరు ట్రై చేస్తారో అనుకుంటున్నాను. Peace.